హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గం టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కు ఏర్పాటు పూర్తి చేశామన్నారు ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్లాల్. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారన్నారు. రేపు జరగబోయే ఎన్నికలకు 126 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. 23,789 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు బన్వర్లాల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 1 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంది. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 టీచర్స్ కాన్స్టిట్యూన్సీస్ లో కూడా ఎలక్షన్స్ అవుతాయి. ఎలక్షన్ ప్రొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ స్టేషన్ లో ఎవరైనా ఉంటారు, ఓటు వేయడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది. 6 గంటల తర్వాత వస్తే ఓటు వేయడానికి హక్కు రాదు. పోలింగ్ స్టేషన్ లోపలికి కెమెరా లాంటి కానీ ఫోన్ లాంటి కానీ తీసుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్క ఓటరు, మీకు తెలుసు, ఈ ఓటు వేయడానికి రూల్స్ ఉన్నాయి. ఎట్లా ఓటు వేయాలి? ఒకటి అంటే వైలెట్ కలర్ స్కెచ్ పెన్ తోనే ఓటు వేయాలి. ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఉంటుంది. ఆ స్కెచ్ పెన్ తోనే ఓటు వేయాలి. ఏ కేండిడేట్ కి వారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ కేండిడేట్ కి ఫస్ట్ ఇంగ్లీష్ లో కానీ, రోమన్ లో కానీ, లేకపోతే తెలుగులో కానీ రాయాలి. వేరే విధంగా రాస్తే అది జరగదు.